జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. ఏం చేయాలి? ఇక్కడ కూర్చుంటే ఒక పెద్ద మనిషి చర్చి నుంచి బయటకు వచ్చేది. చూసి ఎవడో నువ్వు ఎక్కడికి వచ్చావు అని అడిగాడంట. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చాలా భయంకరమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతం. ఎవడైనా గూఢాచారం వచ్చాడా, ఏమైనా విధ్వంసం చేయడానికి వచ్చాడా అర్థం కాక ఎవరా నువ్వు అంటే, అలా కాదండి నేను పలాని ప్రాంతం నుంచి వచ్చానండి, మీ చర్చిలో ఆరాధన బాగా జరుగుతుందంట, మా వరకు వినపడిందండి, ఆరాధన చూద్దామని వచ్చామండి, ఆ పాటలు విందామని వచ్చామండి, ఆ వాయిద్యాలు వాయించే విధానం చూసి ఆత్మలో మైమరిచిపోదామని వచ్చానండి అని ఆరాటపడుతుంటే అప్పుడు ఆ మనిషి నో 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 లోపల కూర్చునే ప్లేస్ లేదు, హౌస్ఫుల్ ప్లేస్ లేదు, అవకాశం లేదని ఆ మనిషి తలపేసి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి, ఇంతకీ ఎవడే ఉంటాడబ్బా. మళ్ళీ ఎట్రా నీ పేరేంటి అడిగాడంట. ఏమని? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు నా పేరు యేసయ్య అన్నాడంట. ఆయన నీకేం అర్థం కాలే, అందుకే మైదా పిండి ముద్దలను చూస్తున్నాడు అలాగా. హలో, లోపల ఎవరిని ఆరాధిస్తున్నారు? కొంచెం గట్టిగా. యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు లేకుండా ఆరాధన జరగట్లా? యేసు ప్రభు లేకుండా చర్చి డెవలప్ అవ్వాలా? యేసు ప్రభు లేకుండా సంఖ్య పెరగలా? యేసు ప్రభు లేకుండా అక్కడ లోపల ఘనమైన ఆరాధన, బలమైన ప్రసంగాలు జరగట్లా? అంటే యేసు లేని సంఘాలు కూడా ఉన్నాయనే కదా. ఆ సంఘంతో యేసు ప్రభు అంటాడు, ఓ లవోదికే సంఘమా, నేను లేని ఆరాధన నీకెందుకు, నేను లేని పాటలు నీకెందుకు, నేను లేని స్తోత్రాలు నీకెందుకు, నువ్వు నన్ను ఆరాధన చేయడం కాదు, నేను నీ మధ్యలో ఉండాలి కదా. ఇప్పటికైనా నా స్వరము విని తలుపు తీసుకునేలా నేను నీతో, నీవు నాతో కలిసి భోజనం చేస్తున్నాడు కదా. ఈ మాట చొప్పున లవోదికే సంఘం ఘనముదే, లవోదికే సంఘం గొప్పదే, అది పెద్దదే. ఆ యుగములో ఆ కాలంలో దానికి మించిన సంఘం మరొకటి లేదే. అంత పెద్ద సంఘమైన అక్కడ ఎవరు లేరు. ఎందుకు ఇంకా మా సేవమ్మా? ఎవడు కొడుకో? మందిరం కడితే సరిపోదు, ఆత్మ వస్తే సరిపోదు, విశ్వాసం పెరిగితే సరిపోదు, కనుగొనిస్తే సరిపోదు. ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతున్నాడు, కడవరి రక్షణ పొందుట అంత సులువైన విషయం కాదు. ఆ కడవరి రక్షణ పొందడానికి సంఘము నేర్చుకోవలసిన, సంఘము పొందవలసిన కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ నామకార్థ భక్తి, క్రైస్తవునిగా పొందిన ముద్ర, బాప్తిసం, మారు మనసు రక్షణ, రాకడలో ఎత్తబడుటకు అవి చాలవు. They are not sufficient to be in the rapture. వింటున్నారా? రాకడలో ఎత్తబడడానికి అవి. ఇప్పుడు మన ప్రశ్న, మన టార్గెట్ ఎలాగైనా కడవరి రక్షణ పొందాలి. చెప్పండి, మన టార్గెట్ ఏంటమ్మా? ఏమిటో కానీ మధ్యలో కూర్చున్న తల్లులు, ఈ పక్క కూర్చున్న వారు నోరు తెరవడానికి ఇష్టపడనట్టుగా కూర్చున్నారు. మీ అందరికీ దేవుడు కృప కనికరము చూపులు గాక. వీటికి మాత్రం ఆమె చెప్పడానికి ఏమి వెనకడతలేదు, కానీ అసలు సమాధానం చెప్పట్లా. మౌనవ్రతంగా మీరు ఈ కూటాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉన్నారు. ఇది ఏమి మౌనవ్రతం కాదు. కాకపోతే పొట్ట నిండింది కాబట్టి నోటి స్వరం బయటికి రావట్లేదు తప్ప తేడా ఏమి లేదు. స్తోత్రం. మామూలుగా ఉన్న సామెత లేండి. ఒక్కసారి కడుపు నిండిందా, మంచం కనపడ్డదనుకో, రెప్పలు మాటింటాయా? హలో, మోకాళ్ళు మాటింటాయా? మోచేతులు మాటింటాయా? అదే తేడా తప్పితే ఏమీ లేదు. అందుకే మేము త్వరగా గతకడానికి ఇష్టపడము. ప్రభు మిమ్మల్ందరినీ కనికరించును గాక. ఆమేన్. ఆ వెనక కూర్చున్న అక్కలారా, అమ్మలారా, మీ పాదాలు కడుగుటకు ఒక పల్లెమును నీళ్లు తెచ్చుదుము. స్వరమెత్తి మాట్లాడుదురా, మిమ్మల్ని పైకి పంపించమంటారా? స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరూ స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన టార్గెట్ కడవరి రక్షణ పొందాలి. అరణి గట్టిగా, రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంట కడవరి రక్షణ? రాకడలో ఎత్తబడే వారిగా మన ముందుము గాక. రాకడలో ఎత్తబడే గుంపులోనికి మనం చేరుదుము గాక. ఆ రాకడలో ఎత్తబడుటయే కడవరి రక్షణ పొందుట. ఆ రక్షణ పొందడానికి ఇప్పుడు మనం చేస్తున్న భక్తి సరిపోదు. అది పాయింట్. బా, ఆ ఒక్క మాట మాత్రం నాకు వినపడింది. స్తోత్రం. మీ కడుపులు చల్లగా ఉండా. ఆమె మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చేస్తున్న భక్తి కొంచెం గట్టిగా